నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో వ్యవసాయ పనులు గతంలో స్థానిక రైతు కూలీలే చేసుకునేవారు. కానీ ప్రస్తుతం వరి నాట్లు వేయడానికి స్థానిక కూలీలు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్థానిక ఆడ కూలీలు నాట్లు వేస్తున్నారు. ఇటీవల నుంచి బీహార్ చెందిన మగ కూలీలు వరి నాట్లు వేయడానికి వేలాది మంది తెలంగాణ జిల్లాలకు వలస వస్తున్నారు. వానాకాలం సీజన్ తర్వాత యాసంగి సీజన్లలో. నా పేరు గోవింద్ రెడ్డి, కామారెడ్డి డిస్టిక్ బాన్సువాడ కాన్స్టిట్యున్సీ మాది. గత 3 సంవత్సరాల నుంచి నేను బీహార్ లేబర్ తీసుకొచ్చుకుంటున్నాను. తర్వాత ఈ బీహార్ లేబర్ వల్ల మనకు లాభం ఏంటంటే, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వచ్చి ఏకదాటికి కరెక్ట్ పిలకలు సరిగ్గా పెట్టడం వల్ల గాలి ఇడిచినా ఏమి ఇడిచినా మనకి ఏమి ఇబ్బంది కాకుండా ఏకదాటిగా పొలం ఉంటున్నది. ఇంతకుముందు 4-5 సంవత్సరాల కింద మా ఊరోళ్ళు వేరే ఊరోళ్ళు ఇట్లా వేయడం వల్ల ఒక దగ్గర ఎక్కువ పిలకలు పెట్టడం, ఒక దగ్గర తక్కువ పిలకడం పెట్టడం కొద్ది ఇబ్బంది అయ్యింది. వీళ్ళు ఏకదాటిగా మనిషి ఉన్నా లేకున్నా ఏకదాటిగా టోటల్గా ఒకే పరంగా వెళ్తారు. తర్వాత ఏంటంటే లేబర్ అనే మన నారు మోయడం కానీ వాళ్ళే టోటల్గా వాళ్ళే మోసుకుంటారు. కాబట్టి మనకు లేబర్ తోటి రిస్క్ లేకుండా ఏకదాటిగా మంచిగా వేస్తున్నారు. మరి వీళ్ళ వల్ల లాభం ఏంది? నాకు సొంతంగా 15 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు కౌలు చేస్తాను. గత 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళు బీహార్ లేబర్ రావడం వల్ల నాకు ఏకదాటిగా అనుకున్న దానికన్నా ఒక 2-3 సంవత్సరాలు ఎక్కువనే అవుతుంది. కాబట్టి బీహార్ లేబరం వల్ల మనకు చాలా లాభం ఉంది. మన బయట ఇచ్చే అమౌంట్ కన్నా వాళ్ళకి ఇంకా 2 రూపాయలు తక్కువనే ఉంది. కానీ ఏకదాటిగా మంచిగా నిదానంగా వేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి నాకు అది లాభదాయకంగా ఉన్నది. కామారెడ్డి డిస్టిక్ బీర్కూర్ మండల్ బాన్సువాడ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మా దగ్గర బీఆర్ వాళ్ళు రావడం వల్ల చాలా మంచిగా వరి నాట్లు మిషన్ కంటే చాలా మంచిగా వేస్తున్నారు. చాలా తక్కువ ధరకు కూడా వేస్తున్నారు. వాళ్ళు చేయబట్టి మాకు నారు మోయడం కానీ ఎలాంటి కష్టాలు అధికంగా లేదు. వాళ్ళే నారు మోసుకోవడం, మంచి పంట కూడా పిలకలు రావడం జరుగుతుంది. అలాగే పిలకలు పెట్టి దిగుబడి కూడా ఎక్కువ కూడా వస్తుంది. దోమకాటు కూడా చాలా మట్టుకు నివారణ తక్కువ ఉంటుంది వాళ్ళు వేయడం వల్ల. ఎందుకంటే పాయల సాళ్ళ నాటేస్తారు కాబట్టి సాలుకు గాలి తగలడం వల్ల వరి కూడా మంచి ఇంపుగా వస్తుంది. కావున బీఆర్ వాళ్ళ నుంచి మేము చాలా సేఫ్గా ఉన్నాము. हेलो नमस्कार, मेरा नाम वासुदेव वैद्य है, पिताजी का नाम कालीपद वैद्य है। हम लोग रहने वाले यूपी लखीमपुर खीरी में का रहने वाले हैं और यहाँ पे तेलंगाना में धान बैठाने आए हैं। और हमारा जो है ये स्टाफ का ठेकेदार है वो सदैव मंडल और सारे जितना ये हमारा मेंबर है सब इनको सहयोग पे है। और यहाँ पे जो रहने के